వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు మన గణిత శాస్త్రానికి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి మనకు విద్యా ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఈ గణిత శాస్త్రానికి ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని, ఈ విద్యా ప్రమాణాలు ఎందుకు తీసుకురావడం జరిగింది, ఈ విద్యా ప్రమాణాలు ఎలా గుర్తుపట్టాలి, అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం ఏంటి ఇక్కడ అంటే మనకున్నది విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలండి. వీటిని ఏమంటాం అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. ఏమంటాం వీటిని? అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. మరి గణిత శాస్త్రానికి ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకు 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయండి. ఏంటి ఆ 5 విద్యా ప్రమాణాలు అంటే, ఒకటి సమస్యా సాధన. ఏంటంటే ఇక్కడ సమస్యా సాధన, ప్రాబ్లం సాల్వింగ్ అంటాం. రెండవది కారణాలు తెలపడం, నిరూపణ రీజనింగ్ అండ్ ప్రూఫ్. మూడవది మనకున్నటువంటిది వ్యక్తపరచడం అంటే వీటిని ఏమంటే కమ్యూనికేషన్ అంటాం. ఏమంటాం? కమ్యూనికేషన్ అని అంటాం. నాలుగవది కనెక్షన్ అంటే అర్థం ఏంటి అంటే అనుసంధానం. ఏమంటాం మనం? అనుసంధానం. దీన్ని చూడండి ఒకసారి. ప్రాబ్లం సాల్వింగ్ అంటాం, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటాం, కమ్యూనికేషన్ వ్యక్తపరచడం అంటాం, దీని అనుసంధానాన్ని కనెక్షన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ 5వ విద్యా ప్రమాణం ఏంటంటే మనకు దృశ్యీకరణ అండ్ ప్రాతినిధ్యపరచడం. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ అంటే ఇక్కడ ఏంటి? రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఇవి మనకు ఉండేటటువంటి 5 విద్యా ప్రమాణాలు. మరి ఈ 5 విద్యా ప్రమాణాలు ఎప్పుడు తీసుకురావడం జరిగింది, అసలు ఆ విద్యా ప్రమాణాలు ఎందుకు వచ్చాయి, ఏంటి అని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. మన తెలంగాణ డిఎస్సిలో కూడా ఈ యొక్క విద్యా ప్రమాణాల యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ లెవెల్ ఎలా ఉంటుందంటే డెప్త్ అనే అడుగుతాడు, అప్లికేషన్ లెవెల్ అడుగుతాడు, ఒక్కొక్కసారి కూడా ఏంటంటే ఈజీ లెవెల్ కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కాబట్టి మనకు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ మార్చి 15 వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మేలో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో కూడా మార్చిలో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. మార్చిలో ఇచ్చి మళ్ళీ మేలో ఎగ్జామ్ పెట్టే ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, కాబట్టి ఈ విద్యా ప్రమాణాల మీద తప్పనిసరిగా క్వశ్చన్ అంటే కంపల్సరీ ఒక బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. 100% 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్. మీరు మాత్రం ఈ అవకాశం అయితే పోతే మళ్ళీ రాదండి. ఏపీ అయినా తెలంగాణ విద్యార్థులు కంపల్సరీ అవకాశం అనేది ఇప్పటికీ ఏపీలో అయితే 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ అవకాశం, అదే 16,000 పోస్టులు అలానే ఉంటాయి, తగ్గించేది అయితే లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది కంపల్సరీ ఉంటాయి, 100% ఉంటాయి. 117 ఉన్నటువంటి జీవో రద్దు అవుతుందా కాదా, లేకపోతే డిఎస్సి వాయిదా పడుద్దా అనేటటువంటి ఆలోచనలు అనేది మానుకోండి. ఎవరు ఏదన్నా ఏది వినకండి. ఈ అవకాశం పోతే రాదు. కత్తిని నూరుతా ఉంటుంటే పదును ఎక్కుద్దండి. అదే మరి ఆ యొక్క కత్తి అనేది ఎప్పుడు కట్ చేసుకుంటూ దాన్ని నూరుతూ ఉంటే పదును ఎక్కడం వల్ల ఈజీగా కట్ చేసుకోవచ్చు కూరగాయలని. మీ యొక్క మైండ్ కూడా ఎలా ఉందంటే ప్రతిరోజు ప్రతిసారి ఎన్ని మార్కులకు ఇచ్చారు, ఏంటి డిఎస్సి సిలబస్ ఏంటి, మెథడాలజీ ఏంటి, కంటెంట్ ఏంటి తీసుకొని ప్రతిరోజు నిరంతరంగా అప్ టు ఎగ్జామ్ అయిపోయేంత వరకు హార్డ్ వర్క్ మీ యొక్క మైండ్ మీరు పదును పెట్టుకుంటూ పోతే పర్ఫెక్ట్ సాధించగలుగుతారు. కానీ అది ఈ యొక్క పదునుకు డిఎస్సి లాస్ట్ వాయిదా పడుద్దేమో, వస్తుందో రాదో నోటిఫికేషన్, వేరే మీ ఫ్రెండ్స్ యొక్క మాటలు నమ్మి అక్కడ మీ ఫ్రెండ్స్ ఊరికే డిస్కస్ చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటా ఏం వస్తుందో రాదో అని చెప్పి అనుకుంటే ఇంతలో పుణ్యకాలం కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆలోచిస్తే రాదండి. ఇప్పటికీ 16 సంవత్సరం 2008లోనే ఎక్కువ పోస్టులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. మళ్ళీ ఇంత అవకాశం పోతే మాత్రం రాదు. మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. వీలైనంత వరకు ప్రతి సెకండ్ యూజ్ చేసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత మీ యొక్క లైఫ్ అనేది మారిపోతుంది. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో నాకు కూడా తెలుసు. నేను కూడా కాంపిటేటివ్ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఇక్కడ ఎవరి మాటలు నమ్మకండి. 2025లో ఏపీ డిఎస్సి వస్తుంది, 2020లో తెలంగాణ డిఎస్సి వస్తుంది. తెలంగాణలో పోస్టులు ఉంటే తక్కువ ఉండొచ్చేమో, కానీ ఏపీలో మాత్రం పోస్టులు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇంత అవకాశాన్ని విడిచిపెట్టకండి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది చాలా మంచి పోస్టులు, హార్డ్ వర్క్ చేయండి. ఎవరి మాటలు నమ్మకండి.
ఒక్కటే పోస్ట్ ఉన్నా మీరే ఆ పోస్ట్ అనుకోండి. పోస్టులు తగ్గుతాయా పెరుగుతాయా ఏమీ తగ్గవు, అంతే పోస్టులు ఉంటాయి. ఒకవేళ తగ్గినాయి అనుకోండి, ఓ 2-3 కంటే ఎక్కువ ఏం తగ్గవు. కాబట్టి తగ్గినా తక్కువ ఒకటే పోస్ట్ నాదనుకోండి, హార్డ్ వర్క్ చేయండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పలేను. కాబట్టి చదవండి. ఓకే, రైట్ అన్న. ఇక్కడ మనకున్నటువంటి విద్యా ప్రమాణాలు మనకి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఎన్ని విద్యా ప్రమాణాలు? 5. ఒకటేంటి? ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, వ్యక్తపరచడం కమ్యూనికేషన్ అండ్ అనుసంధానం కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, ఇవి 5 విద్యా ప్రమాణాలు. ఈ విద్యా ప్రమాణాలు ఎందుకు వచ్చాయి, ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఎందుకు వచ్చాయి అంటే చూడండి ఒకసారి. ఈ విద్యా ప్రమాణాలు రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఎన్సిటి అండి. ఏంటంటే ఇక్కడ ఎన్సిటి. ఎందుకు సార్ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటి ఈ యొక్క విద్యా ప్రమాణాలు రావడానికి గల కారణం. ఫస్ట్ ఎందుకు వచ్చాయంటే ఈ ఎన్సిటి ఏం చేసింది నాన్న అంటే ఇక్కడ ఒకసారి 1978 ఇయర్లో ఒక పుస్తకాన్ని రాసింది. ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిందండి. ఎన్సిటిఈ ఏం చేసింది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే 1978 ఇయర్లో టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలో ఏం చేసిందంటే ఈ యొక్క ఎన్సిటిఈ సిసిఎం ఏంటంటే ఇక్కడ సిసిఎం అనేటటువంటి ఒక భావనను ప్రవేశపెట్టింది. భావనను ఏంటండి? సిసిఎం అంటే అర్థం ఏంటి అంటే చూడండి ఒకసారి. కంటెంట్ కమ్ మెథడాలజీ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? కంటెంట్ కమ్ మెథడాలజీ అంటాం. సిసిఎం అనేటటువంటి భావనను ప్రవేశపెట్టింది ఎన్సిటిఈ. ఓకే, మరి కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి. కంటెంట్ అంటే విషయం అండ్ మెథడాలజీ అంటే బోధన, విషయాంశ బోధనా పద్ధతులు అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని అంటే విషయాంశ బోధనా పద్ధతులు అని చెప్పి అంటారు దీన్ని. అంటే ఈ సిసిఎం అనే భావన తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ సిసిఎం భావన గురించి ఏందో తెలుసుకున్న తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అంటే ఎన్సిటి విద్యా ప్రమాణాలు ఎందుకు వచ్చాయంటే ఫస్ట్ ఎన్సిటి 1978 ఇయర్లో టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకంలో సిసిఎం అనేటటువంటి భావనను తీసుకురావడం జరిగింది. ఈ సిసిఎం భావనను చూడండి ఒకసారి ఇక్కడ. ఈ యొక్క సిసిఎం భావనను అంటే కంటెంట్ కమ్ మెథడాలజీ. ఈ సిసిఎం భావన అంటే అర్థం ఏంటి అది కూడా నేర్చుకుందాం. దీని సిసిఎం పాఠ్య పథకం అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. సిసిఎం పాఠ్యపథకం లేదా పీరియడ్ ప్లాన్. ఏమంటాం? పీరియడ్ ప్లాన్ అని కూడా అంటాం. ఓకే, ఇవి మీకున్నటువంటి ఉమ్మడి ఏపీ ఉన్నటువంటి బ్లూ బుక్లో దీని గురించి సమగ్రంగా ఇవ్వడం జరిగింది. ఓకే, బ్లూ బుక్లో 187 ఏదో పేజ్ ఉంది. ఆ 187 పేజీలో ఈ యొక్క కంటెంట్ కమ్ మెథడాలజీ మీద సమగ్రంగా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి ఇక్కడ. ఈ యొక్క సిసిఎం పాఠ్యపథకం లేదా పీరియడ్ ప్లాన్ అని చెప్పి అంటాం. ఈ సిసిఎం అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి 1986 ఏదండి నూతన జాతీయ విద్యా విధానం అంటాం. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఏం చేసిందంటే ఒక ఉపాధ్యాయ ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ విద్యా ప్రణాళికలో తప్పనిసరిగా సిసిఎం అనే భావన ఉండాలి అని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. సిసిఎం భావన ఉండాలని చెప్పింది. కానీ తర్వాత కొంతకాలానికి ఎన్సిటిఈ కూడా ఈ యొక్క సిసిఎం అనేది తప్పనిసరిగా విశ్వవిద్యాలయాలలో ఏంటంటే ఇక్కడ విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టాలి, ఈ యొక్క సిసిఎం అనే భావన ఉండాలి అని చెప్పి మరీ చెప్పడం జరిగింది. ఏంటి సార్ సిసిఎం అంటే? చెప్తాను వినండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎన్సిటిఈ మొట్టమొదటిసారిగా సిసిఎం అనే భావన తీసుకొచ్చింది 1978లో. టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ అనే పుస్తకంలో సిసిఎం అనే భావన తీసుకొచ్చింది ఎన్సిటిఈ. ఈ సిసిఎం అనేటువంటి భావన అనేది
ఉపాధ్యాయ శిక్షణ అంటే ఈ ట్రైనింగ్ కాలేజీలలో ఉపాధ్యాయ శిక్షణ విద్యా ప్రణాళికలు అమలు చేయాలి ఈ యొక్క CCM భావన అని చెప్పి NPE 1986 విద్యా విధానం కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు NCT దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించి విశ్వవిద్యాలయాల్లో కూడా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏంటి సార్ ఈ యొక్క CCM భావన అంటే దీన్ని ఏమంటాం? పాఠ్యపథకం. CCM పాఠ్యపథకం అంటాం. నెక్స్ట్ ఏమంటాం? పీరియడ్ ప్లాన్ అని కూడా అంటాం. దీన్ని ఎందుకు అంటామంటే కంటెంట్ కమ్ మెథడాలజీ. CCM అంటే అర్థం ఏంటి? కంటెంట్ కమ్ మెథడాలజీ అని చెప్పి అన్నాం. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ ఈ CCM అనేది ఎక్కడంటే మనం లెసన్ ప్లాన్ తయారు చేస్తాం. మనం ఇప్పుడు మ్యాక్రో టీచింగ్కి వెళ్ళి మనం ఉండటం నిజమైన తరగతి గదిలో బోధించడానికి లెసన్ ప్లాన్ ముందే తయారు చేసుకుని వెళ్ళిపోతాం. 45 మినిట్స్కు 50 మినిట్స్ తయారు చేస్తాం. తయారు చేసేటప్పుడు దేన్ని తయారు చేస్తావు? విషయాన్ని కొన్ని లక్ష్యాల ఆధారంగా విద్యార్థి ప్రవర్తనలో మార్పులు ఎలా వస్తాయి అని చెప్పి లక్ష్యాలు స్పష్టీకరణలు రాసుకుంటాం. దాని ఆధారంగా ఏం చేస్తామంటే విద్యార్థులు బోధించడానికి కొంత విషయాన్ని తీసుకుంటాం. మరి విషయాన్ని తీసుకునేటప్పుడు విషయాన్ని బోధిస్తాం కదా, మరి ఆ విషయాన్ని ఎలా బోధించాలి అంటే ఏదో ఒక బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. అంటే విషయాన్ని ఆధారంగా చేసుకొని బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. ఏ బోధనా పద్ధతి? మనకు ఉన్నటువంటి టీచర్ సెంటర్డ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ కూడా కొన్ని ఉన్నాయి. టీచర్ సెంటర్డ్ మెథడ్ మొత్తం మనకున్నటువంటి దాంట్లో మనకేంటంటే అది ఉపాధ్యాయ అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్ మొత్తం ఆదర్శవాద సూత్రాల ఆధారంగా అవి ఏర్పడ్డాయి. స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ మొత్తం ప్రకృతివాదం వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అయితే ఈ స్టూడెంట్ సెంటర్డ్ మెథడే మనకు ప్రజెంట్ మనం ఎక్కువ ఫాలో కావాలని చెప్పి 1986 విద్యా విధానం కూడా చెప్పడం జరిగింది. మరి విషయాన్ని బట్టి ఏ బోధనా పద్ధతిని ఎంచుకోవాలని చెప్పి ఆ బోధనా పద్ధతిని ఏంటి? ఇండక్టివ్ మెథడా, డిడక్టివ్ మెథడా, ల్యాబొరేటరీ మెథడా, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడా, లేకపోతే మీరు ఉన్నటువంటి రకరకాల పద్ధతులు లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కూడా టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఏది ఎంచుకోవాలి అని చెప్పి ఆ బోధనా పద్ధతిని ఎంచుకొని విషయానికి అనుసంధానం చేసి బోధన చేసే విధానమే ఈ యొక్క CCM అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, విషయాన్ని ఆధారంగా చేసుకొని బోధనా పద్ధతిని ఎంచుకొని చెప్పే విధానమే CCM అంటాం. దీన్నే విషయాంశ బోధనా పద్ధతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మరి ఎలా లెసన్ ప్లాన్లు ఏర్పాటు చేశాము? ఈ యొక్క లక్ష్యాలకు స్పష్టీకరణ ఆధారంగా కొన్ని ముందే లెసన్ ప్లాన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ లెసన్ ప్లాన్లు ఎలా ఏర్పాటు చేశామంటే హెర్బార్ట్ సోపానాల ఆధారంగా. ఏంటంటే ఇక్కడ హెర్బార్ట్ సోపానాలు ఉన్నాయా మనకు? ఈ యొక్క హెర్బార్ట్ సోపానాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే ఈ యొక్క లెసన్ ప్లాన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడేనమ్మా హెర్బార్ట్ సోపానాలు ఏంటివి అంటే సన్నాహము, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం అని చెప్పి 6 సోపానాలు ఉంటాయి. అవునా కదా? సన్నాహం అంటే ప్రిపరేషన్, ప్రదర్శనం ప్రజెంటేషన్, సంసర్గం అసోసియేషన్, సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం అంటే జనరలైజేషన్. అవునా కదా? తర్వాత అన్వయం అంటే అప్లికేషన్ అని చెప్పి అంటాం. తర్వాత రీక్యాప్సులేషన్ చెప్పి 6 ఉంటాయి. ఈ 6 సోపానాల్ని ఈ యొక్క లెసన్ ప్లాన్లో దాని ఆధారంగా మనం విభజించుకొని లక్ష్యాలు స్పష్టీకరణ ఆధారంగా ఏర్పాటు చేసుకుంటాం. ఈ 6 సోపానాల్ని ఏం చేశామంటే గణిత శాస్త్రానికి వెరీ ఇంపార్టెంట్, గణిత శాస్త్రానికి 6 సోపానాల్ని 3 విధాలుగా విభజించుకున్నాం. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా విభజించుకున్నాం గణిత శాస్త్రానికి. ఏంటి సార్ యొక్క 3 విధానాలు అంటే చూడండి ఒకసారి. ఒకటి 3 విధాలుగా అనుకున్నాం. ఒకటి ఇంట్రడక్టరీ యాక్టివిటీ అంటే ఏంటి? ఇక్కడ ప్రవేశ వ్యాసక్తులు. ఏంటి ఇక్కడ? ప్రవేశ వ్యాసక్తులు. రెండవది ఏంటంటే నేను ఇక్కడ అభివృద్ధి వ్యాసక్తులు. ఏంటి ఇక్కడ? అభివృద్ధి వ్యాసక్తులు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అంటాం. మూడవది అంత్య వ్యాసక్తులు. ఏంటి ఇక్కడ? అంత్య వ్యాసక్తులు. గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ హెర్బార్ట్ సోపానాల్ని 6 సోపానాల్ని 3 విధాలుగా మన గణిత శాస్త్రానికి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి 3 విధాలుగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఏం చేసాము అంటే ఇక్కడ విషయానికి తగ్గట్టు బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడు అదే విషయాంశ బోధనా పద్ధతి అంటాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ యొక్క ప్రవేశ వ్యాసక్తులు ఏం చేస్తామంటే విద్యార్థిని TPK టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ చేస్తాం, తర్వాత మోటివేషన్ చేస్తాం, తర్వాత టాపిక్ డిక్లేర్ చేస్తాం ఈ యొక్క ఉన్నటువంటి వ్యాసక్తి యాక్టివిటీలో. తర్వాత అభివృద్ధి వ్యాసక్తిలో ఏం చేస్తామంటే ప్రదర్శనలో భాగంగా, దేనిలో భాగంగా? ప్రదర్శనలో భాగంగా ఏం చేస్తాం? సంసర్గం చేస్తాం, సాధారణీకరణం చేస్తాం, అదేవిధంగా అన్వయం చేస్తాం. ఈ 3 ప్రదర్శనలో భాగంగా మొత్తం 4 సోపానాలు ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏర్పాటు చేస్తాం.
చివరిగా అంత్యవ్యాసక్తుల్లో ఏం చేస్తామంటే పునర్విమర్శ చేస్తాము. అద తర్వాత విద్యార్థులకు నియోజనాలు కూడా ఇస్తాము, అసైన్మెంట్ కూడా ఇస్తాం. ఇవన్నీ వీటిని ఆధారంగా చేసుకొని కొన్ని బోధనా పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రదర్శనని దృష్టిలో పెట్టుకొని. ఆ బోధనా పద్ధతిని కలిపి ఈ విషయాన్ని కలిపి విషయాంశ బోధనా పద్ధతి అంటాం. అయితే ఇక్కడ చిన్న లాజిక్ నాన్న, ఇక్కడ మనం ఏమన్నాం CCM అని చెప్పి అన్నాం. అయితే అనేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూద్దాం, ఈ CCMని ఇలా బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడి పాత్ర ఎక్కువ ఉంటుంది అసలు యాక్చువల్గా. అయితే ఉపాధ్యాయుడు ఏం చేశారంటే బోధనా ఉపకరణాలు ఉపయోగిస్తాడు, అవునా కదా. కొన్ని బోధనా పద్ధతులు ఉపయోగిస్తుంటాడు, బోధనా పద్ధతులు బోధనా వ్యూహాలు ఉపయోగిస్తాడు. ఈ ఉపయోగించేటప్పుడు ఈ CCM అనేది మనం అనుకున్నాం కదా, ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాడు, ఉపాధ్యాయుడే ఉపయోగిస్తాడు ఎప్పుడు కూడా బోధనోపకరణాలని. విద్యార్థి ఉపయోగించట్లేదు, అవునా కదా. అంటే ఉపాధ్యాయుడే తీసుకురావడం బోధనోపకరణాలు, ఉపాధ్యాయుడే ప్రయోగశాల తీసుకెళ్ళడం, ఉపాధ్యాయుడే తరగతిలో కొన్ని ప్రదర్శన చూపించడం. ఆ బోధనోపకరణలు శంకు కావచ్చు, ఘనపరిమాణంగా ఉన్నటువంటి దాంట్లో గోళం కావచ్చు, శంకు ఘనపరిమాణ సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు ఎలా ఏంటని చెప్పి ఉపాధ్యాయుడు చేస్తున్నాడు, విద్యార్థి చెప్తున్నాడు, విద్యార్థి పరిశీలిస్తున్నాడు. ఇదే జరుగుతుంది. అంటే ఉపాధ్యాయునికి అనుభవం వస్తుంది, విద్యార్థికి అనుభవం రావట్లేదు, పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి అలా కాదు అని చెప్పి ఏం చేస్తారంటే ఈ CCMలో ఇలా ప్రదర్శన చేసేటప్పుడు ఉపాధ్యాయుడే బోధనోపకరణలు చూపిస్తున్నాడు కాబట్టి అలా కాదని చెప్పి ఈ CCMలో 3 రకాల మార్పులు జరగాలి. ఎన్ని రకాలని? 3 రకాలు మార్పులు జరగాలి అని చెప్పి అప్పుడు ఆలోచించారు. ఈ విధంగా ఆలోచించి ఏం చేశారు, ఈ CCMలో ఫస్ట్ ఏమన్నారంటే బోధనాభ్యసన పరికరాలు, బోధనాభ్యసన పరికరాలలో మార్పులు తీసుకురావాలి. రెండోది ఏమన్నారంటే బోధనా వ్యూహాలలో మార్పులు తీసుకురావాలి. మూడవది విద్యా ప్రమాణాలు. ఏంటంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు తీసుకురావాలని చెప్పి ఈ యొక్క CCMలో 3 రకాల మార్పులు చేశారండి. అప్పుడు వచ్చిందే ఈ యొక్క విద్యా ప్రమాణం అనేటటువంటి పదం రావడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఉపాధ్యాయుడు ప్రదర్శనలు చేసేటప్పుడు బోధనోపకరణలు ఉపాధ్యాయుడు చూపిస్తున్నాడు, ఉపాధ్యాయుడు చేస్తున్నాడు, ఉపాధ్యాయుడికి అనుభవం వస్తుంది, విద్యార్థికి ఏం రావట్లేదు. కాబట్టి ఈ యొక్క CCMలో 3 మార్పులు రావాలని చెప్పి అప్పుడు అనుకొని ఏం మార్పులు రావాలి అని చెప్పి ఆలోచించారు. ఏం మార్పులు రావాలనుకున్నారు ఇక్కడ? బోధనాభ్యసన పరికరాల్లో మార్పులు తీసుకురావాలి, బోధనా వ్యూహంలో మార్పు తీసుకురావాలి, విద్యా ప్రమాణాలు అని చెప్పి అప్పుడు విద్యా ప్రమాణాల పరంగా విద్యార్థిలో మార్పు తీసుకురావాలని చెప్పి ఈ 3 రకాలుగా ఆలోచించారు. ఏంటి ఇక్కడ అంటే ఉపాధ్యాయుడే పరికరాలు ఉపయోగించకూడదు, ఉపయోగిస్తూ విద్యార్థి కూడా కంపల్సరీ లెర్నింగ్ బై డూయింగ్ చేయాలి. అందుకనే విద్యార్థిని ఈ యొక్క ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యార్థి కూడా పరికరాలు ఉపయోగించాలి, విద్యార్థికి కూడా అనుభవాలు రావాలి, విద్యార్థి కూడా ఎక్కువ కాలం గుర్తుండాలి, విద్యార్థి తనకు తాను చేయడం ద్వారా నేర్చుకుంటాడు కాబట్టి బాగుంటుందని చెప్పి బోధనోపకరణాలు కూడా విద్యార్థి ఉపయోగించాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత బోధనా వ్యూహాలు, ఈ బోధనా పద్ధతులు ఏర్పాటు చేసేటప్పుడు విద్యార్థిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? అందుకనే వచ్చింది కోఆపరేటివ్ లెర్నింగ్, కొల్లాబరేటివ్ లెర్నింగ్ అని చెప్పి. ఏమన్నాం ఇక్కడ? భాగస్వామ్య అభ్యసనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే డిస్కషన్ మెథడ్లు కూడా చేయాలి అని చెప్పి బోధనా వ్యూహాలు ఏర్పాటు చేశారు, అవునా కదా. కాబట్టి ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ కూడా విద్యార్థి ఇన్వాల్వ్ ఉంటుంది, ల్యాబొరేటరీ మెథడ్లో ఇన్వాల్వ్ ఉంటుంది, కొల్లాబరేటివ్ లెర్నింగ్లో ఉంటుంది, కోఆపరేటివ్ లెర్నింగ్లో ఉంటుంది, అవునా కదా. ఇలాంటి కొన్ని మంచి వ్యూహాలు తీసుకురావాలని చెప్పి అలా విద్యార్థి ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. తర్వాత విద్యా ప్రమాణాలు, ఈ 5 విద్యా ప్రమాణాలు అంటే ఫస్ట్ అప్పుడు విద్యా ప్రమాణాల ప్రకారం ఈ యొక్క స్టాండర్డ్స్ అనేది ఉండాలి అని చెప్పి ఇలా తీసుకురావడం జరిగింది. ఇలా ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ NCTM అని ఏం చేశారంటే ఇక్కడ NCTM వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఇక్కడ అమెరికాలో ఒకసారి సమావేశం ఏర్పాటు చేశారు. ఏంటి అంటే నేషనల్ కరికులం, ఇక చూడండి ఒకసారి, నేషనల్ కరికులం టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, నేషనల్ కరికులం టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నో చర్చలు జరిపి, చాలా రకాల చర్చలు జరిపి ఏం చేశారు వీరు అని చెప్పంటే వీరు ఒక గ్రంథాన్ని రాశాడు. ఏంటి ఆ గ్రంథం అంటే PSSM అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఏంటి సార్ ఈ యొక్క PSSM అంటే? చూడండి ఒకసారి, ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్
ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్. చూడండి ఒకసారి, ఈ ఎన్సిటిఎం వారు ఏం చేశారంటే పిఎస్ఎస్ఎం అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశారు. ఏంటి ఇక్కడ ఎన్సి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వారు ఏం చేశారు, పిఎస్ఎస్, ఎన్నో చర్చలు జరిగి అమెరికాలో ఈ యొక్క పిఎస్ఎస్ఎం అనే గ్రంథాన్ని రాశారు. అంటే ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్కూల్స్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాసి, ఈ గ్రంథంలో వీరు ఎప్పుడు రాశారు దీన్ని గ్రంథాన్ని అంటే 2000 సంవత్సరంలో ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. రాసి ఏం చేశారంటే ఈ గ్రంథంలో ఒక మాట పొందుపరిచారు. ఏంటంటే 6 సూత్రాలు. ఎన్ని సూత్రాలు అండి? 6 సూత్రాలు. నెక్స్ట్ 10 ప్రమాణాలు. ఏంటి? 10 ప్రమాణాలు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని ప్రమాణాలు? 10 ప్రమాణాలు. ఈ 10 ప్రమాణాలలో 5 ప్రమాణాలు విషయాంశ ప్రమాణాలు అన్నారు. ఏమన్నారు? విషయాంశ ప్రమాణాలు అన్నారు. ఇక్కడ 5 ప్రమాణాలు ఏమన్నారంటే ప్రక్రియా ప్రమాణాలు అన్నారు. ఏమన్నారు? ప్రక్రియా ప్రమాణాలు. ఈ ప్రక్రియా ప్రమాణాలని మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే విద్యా ప్రమాణాలు అనుకుంటున్నాం. ఏమంటున్నాం ఇక్కడ? విద్యా ప్రమాణాలు అని చెప్పి అనుకున్నాం. అప్పటి నుండి ఏం చేస్తారంటే, ఇంతకుముందు మనం ఏం చేసాం లెసన్ ప్లాన్లో, ఓల్డ్ లెసన్ ప్లాన్లో ఇంతకుముందు మేము నేర్చుకున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే నాన్న, ఈ యొక్క విద్యా ప్రమాణాల స్థానంలో లక్ష్యాలు, దానికి సంబంధించిన స్పష్టీకరణలు రాసుకోవాలి. జ్ఞానం అనే లక్ష్యం, అవగాహన అనే లక్ష్యం, వినియోగం అనేటటువంటి లక్ష్యం, వాటికి ఉన్నటువంటి స్పష్టీకరణలు రాసుకొని విద్యార్థి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయని చెప్పి లెసన్ ప్లాన్లో ముందే రాసుకునేది. ఎప్పుడైతే CCM అనే భావన వచ్చిందో, విద్యా ప్రమాణాలకు ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇచ్చిందో, ఆ లక్ష్యాలు స్పష్టీకరణలు తీసేసి ఇప్పుడు మనం విద్యా ప్రమాణాలు రాసుకొని వాటి ఆధారంగా విద్యార్థి సామర్థ్యాన్ని నికషణ ఏర్పాటు చేసి కొలవగలుగుతున్నాం. అది మెయిన్ ఉద్దేశం. అయితే ఈ విద్యా ప్రమాణాల పుట్టుక కారణం ఏంటంటే ఈ విధంగా ఇక్కడనే బిట్టిచ్చాడు. చూడండి ఒకసారి, 6 సూత్రాలు, ఎన్ని? 10 ప్రమాణాలు. ఈ 10 ప్రమాణాలు ఏంటి? 5 విషయాంశ ప్రమాణాలు, 5 ప్రక్రియాత్మక ప్రమాణాలు. ఈ ప్రక్రియాత్మక ప్రమాణాలనే ఏమనంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. ఆ 5 విద్యా ప్రమాణాలు ఏదో మనం ఆల్రెడీ ఫస్టే చెప్పాను. ఓకే, మరి ఈ 6 సూత్రాలు ఏంటి సార్ ఇక్కడ అంటే? ఒకటి ఇక్కడ రాస్తున్నాను. ఏంటి అంటే, ఒకటి సమత్వం అంటే ఈక్విటీ అంటే ఏమిటి అని చెప్పి ఇచ్చాడు. రెండవది విద్యా ప్రణాళిక. ఏంటని ఇక్కడ? రెండవది 6 సూత్రాలు విద్యా ప్రణాళిక. మూడవది కరికులం. ఏంటని ఇక్కడ? కరికులం రెండవది విద్యా ప్రణాళిక. మూడవది బోధన. నాలుగవది ఏంటని ఇక్కడ అంటే అభ్యసన. ఒక్క నిమిషం. 6లో ఒకటి ఏంటంటే సమత్వం. ఏంటంటే సమత్వం అంటాం ఈక్విటీ. రెండవది విద్యా ప్రణాళిక. మూడవది బోధన. నాలుగవది అభ్యసనం. ఐదవది మదింపు అసెస్మెంటు. ఆరవది టెక్నాలజీ. అంటే సాంకేతికత అనే విధంగా ఈ విధంగా 6 సూత్రాలని ప్రవేశపెట్టారు. ఒకటి ఏంటి? ఈక్విటీ అంటాం. అంటే సమానత్వం లేదా సమత్వం ఉండాలి, కరికులం ఉండాలి, టీచింగ్ బోధన ఉండాలి, అభ్యసనం ఉండాలి, మదింపు, ఐదవది మదింపు ఉండాలి, ఆరవది ఏంటి నాన్న ఇక్కడ అంటే సాంకేతికత, టెక్నాలజీ ఉపయోగించాలి. ఈ 6 సూత్రాలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత 10 ప్రమాణాలు చెప్పాం. ఈ 10 ప్రమాణాల్లో 5 విషయాంశ ప్రమాణాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ 5 విషయాంశ ప్రమాణాలు? ఈ 5 ప్రక్రియ ప్రమాణాలు. ఈ ప్రక్రియ ప్రమాణాలే విద్యా ప్రమాణాలు అంటాం. ఈ విషయాంశ ప్రమాణాలు ఏంటంటే నన్ను ఇక్కడ అంటే దీంట్లో ఒకటి సంఖ్యా ప్రక్రియలు, దాని యొక్క ప్రక్రియలు. రెండవది ఏంటి నాన్న ఇక్కడ సంఖ్యా ప్రక్రియలు. రెండవది బీజగణితం. మూడవది రేఖాగణితం. ఫస్ట్ సంఖ్యా ప్రక్రియలు, రెండవది బీజగణితం, మూడవది రేఖాగణితం, నాలుగవది కొలత, ఐదవది దత్తాంశ యొక్క విశ్లేషణ అండ్ సంభావ్యత అని ఉంటుంది. ఈ యొక్క 5 విషయాంశ ప్రమాణాలు. ఒకసారి అవి కూడా రాస్తాను, చూద్దాను ఒకసారి. ఇక్కడ ఈ యొక్క 5 విషయాంశ ప్రమాణాలు ఉన్నాయి. ఏంటి సార్ ఈ యొక్క 5 విషయాంశ ప్రమాణాలు? 5 విషయాంశ ప్రమాణాలు ఉన్నాయి. ఏంటి సార్? ఒకటంటే ఒకటి సంఖ్యా ప్రక్రియలు. ఏంటి అవి? సంఖ్యా ప్రక్రియలు. రెండవది ఏంటంటే బీజగణితం. మూడవది
రేఖాగణితం, మూడవది రేఖాగణితం, నాలుగవది మెజర్మెంట్ ఏంటంటే కొలత, ఐదవది దత్తాంశ విశ్లేషణ మరియు ప్రాబబిలిటీ అంటే సంభావ్యత అని చెప్పి ఈ యొక్క 5 విషయాంశ ప్రమాణాలు ఏర్పాటు చేశారు. మిగతా 5 ప్రక్రియా ప్రమాణాలు అనుకున్నాం. ఈ యొక్క ప్రక్రియా ప్రమాణాలని ఏమన్నామంటే విద్యా ప్రమాణాలు అన్నాం. ఆ విద్యా ప్రమాణాలే ఈ యొక్క సమస్య సాధన, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ చెప్పి ఈ 5 విద్యా ప్రమాణాలని ఇప్పుడు మనం ఉన్నటువంటి లెసన్ ప్లాన్ ప్రకారం విద్యా ప్రమాణాల ప్రకారమే ఏర్పాటు చేసుకొని బోధించగలుగుతున్నాం. రేపు బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు విద్యా ప్రమాణాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. విద్యా ప్రమాణాల ప్రకారం నికషణ ఏర్పాటు చేసుకుంటున్నాం. విద్యా ప్రమాణాల ప్రకారమే బోధన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పుట్టుక కారణం ఏంటంటే ఎన్సిటి అని గుర్తుపెట్టుకున్నామా. ఓకే, మరి విద్యా ప్రమాణాలు అంటే ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఆ విద్యా ప్రమాణాలకి కొంతమంది అసలు ఏంటి విద్యా ప్రమాణం అంటే ఏందో చూద్దాం ఒకసారి. ఇవి విద్యా ప్రమాణాల యొక్క అవగాహన ప్రకారం. ఈ విద్యా ప్రమాణాలు చూడండి ఒకసారి. ఏంటి సార్ అంటే ఏమి చేసి ఉండాలి, ఎవరు విద్యార్థులు, లేకపోతే ఏమి తెలుసుకొని ఉండాలి, చూడండి ఒకసారి. ఏమి చేసి ఉండాలి, ఏమి చేయగలగాలి, ఎలా అయినా పర్లేదు. ఏమి చేసి ఉండాలి లేకపోతే ఏమి చేయగలగాలి, ఏమి తెలుసుకొని ఉండాలి విద్యార్థులు అని స్పష్టంగా తెలిపేటటువంటి ఈ యొక్క ప్రవచనాలను ఏమంటారంటే విద్యా ప్రమాణాలు అంటారు. ఒక విద్యార్థి తరగతి గదిలో ఏమి చేయగలగాలి లేదా ఏమి చేసి ఉండాలి, ఏమి తెలుసుకొని ఉండాలి అని స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రవచనాలను ఏమంటారంటే విద్యా ప్రమాణాలు అంటారని గుర్తుపెట్టుకున్నాం. ఇది మెయిన్ కాన్సెప్ట్ ప్రకారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూడండి ఒకసారి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి వేనిని అర్థం చేసుకోవాలి, ఏమి చేయగలగాలి అని తెలిపే ప్రవచనాలనే విద్యా ప్రమాణాలు అంటారని ఎవరన్నారంటే చూడండి ఒకసారి. పెన్సిల్వేనియా కామన్ కోర్ వారు పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణాలు అంటే పెన్సిల్వేనియా కామన్ కోర్ వారు ఈ యొక్క విద్యా ప్రమాణాల గురించి విద్యార్థి వేరుని అర్థం చేసుకోవాలి, ఏమి చేయగలగాలి అని తెలిపే వాటే విద్యా ప్రమాణాలు అంటారని చెప్పి పెన్సిల్వేనియా కామన్ కోర్ విశ్వవిద్యాలయ వారు చెప్పడం జరిగింది దీని ప్రకారం. అంతేకాకుండా ఇంకోటి నానంటే ఇక్కడ చూడండి సరే. విద్యార్థి ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలి, విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అని స్పష్టంగా తెలియజేసే వాటినే విద్యా ప్రమాణాలు అంటారని ఎవరన్నారంటే ఎస్సీఈఆర్టీ వారు చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, చూడండి ఒకసారి. విద్యార్థి ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకోవాలి అని స్పష్టంగా తెలిపేటటువంటి విధానాన్నే విద్యా ప్రమాణాలు అంటారని చెప్పి ఈ యొక్క ఎస్సీఈఆర్టీ వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థి ఏమి నేర్చుకోగలగాలి, ఏమి చేయగలగాలని చెప్పి విన్కాన్సిన్ విద్యా ప్రమాణాల వారు కూడా చెప్పడం జరిగింది. ఇవి ఈ యొక్క విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ ప్రకారం. విద్యా ప్రమాణాలు ఎలా రావడం జరిగిందంటే ఎన్సిటిఈ ప్రకారం. ఎన్సిటిఈ ఎప్పుడు ఏం చేసింది? 1978 ఇయర్లో ఆ సంవత్సరంలో టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకంలో సిసిఎం అనేటువంటి భావనను ప్రవేశపెట్టింది. ఆ సిసిఎం భావన తప్పనిసరిగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశపెట్టాలని ఎన్పి 1986 విద్యా విధానం చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఎన్సిటి కూడా మరీ దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విశ్వవిద్యాలయాల్లో కూడా కంపల్సరీ ఉండాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సీసీఎం అంటే అర్థం ఏంటని చెప్పి డిస్కస్ చేసాం. విషయాంశ బోధనా పద్ధతులు, విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించి విద్యార్థికి చెబితే సమగ్రంగా అర్థమవుతుంది. దాన్నే సీసీఎం పాఠ్యపథకం లేదా పీరియడ్ ప్లాన్ అని చెప్పి అంటాం. ఈ సీసీఎంలో 3 రకాల మార్పులు జరగాలనుకున్నాం. ఏంటి? బోధనోపేక్షణ పరికరాల్లో మార్పులు రావాలి, బోధనా వ్యూహాల్లో మార్పులు రావాలి, విద్యా ప్రమాణం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, మరి విద్యార్థి ఉపాధ్యాయుడు బోధనోపకరణలు ఉపయోగించడం కాదు, విద్యార్థి కూడా బోధనోపకరణలు ఉపయోగించి అనుభవం పొందితేనే ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేది ఒక మార్పు రావాలి సీసీఎంలో అనుకున్నారు. తర్వాత బోధనా వ్యూహాల్లో మార్పు రావాలి, విద్యార్థి కూడా నేర్చుకోవాలి, బోధనా వ్యూహంలో కూడా విద్యార్థి కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి బోధనా వ్యూహంలో అని చెప్పి అన్నారు. తర్వాత విద్యా ప్రమాణాలు అప్పుడు ఏమన్నారంటే ఎన్సిటిఎం వారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వారు ఏం చేశారంటే వారు అమెరికాలో బాగా చర్చలు జరిపి ఈ యొక్క సీసీఎంలో మార్పులు వస్తే బాగుంటుందని అనుకునే అప్పుడు ఏం చేశారంటే చర్చలు జరిపి వారు పిఎస్ఎస్ఎం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ప్రిన్సిపల్ స్టాండర్డ్స్ అండ్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాసి దాంట్లో 6 సూత్రాలు 10 యొక్క ప్రమాణాలు ప్రవేశపెట్టారు. ఈ 6 సూత్రాలు ఏంటంటే ఈక్విటీ అని చెప్పినాం, సమత్వం కానీ, విద్యా ప్రణాళిక, బోధన, అభ్యసనం, అవునా కదా, దాంతోపాటు మదింపు, నెక్స్ట్ సాంకేతిక అని చెప్పి 6 సూత్రాలు చెప్పారు. ఈ 6 సూత్రాల ప్రకారం ఇందులో ఉండాలి. తర్వాత మరి విద్యా ప్రమాణాలు 5 విషయాంశ ప్రమాణాలు, 5 ప్రక్రియా ప్రమాణాలు అన్నాం. ఆ 5 విషయాంశ ప్రమాణాలు ఏంటంటే ఈ యొక్క సంఖ్యా ప్రక్రియలు, బీజగణితం, రేఖాగణితం మనకున్నటువంటి దాంట్లో, అవునా కదా, రేఖాగణితం, కొలత అంటే ఏంటి, దానితో పాటు దత్తాంశ విశ్లేషణ, సంభావ్యత అని చెప్పి ఈ యొక్క 5 విషయాంశ ప్రమాణాలు ఇక్కడ బిట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 5 ప్రక్రియా నైపుణ్యాలు, దాన్నే విద్యా ప్రమాణాలు అనుకుంటని చెప్పి ఈ యొక్క ఎన్సిటిఎం వారు 2000 సంవత్సరంలో ఆ గ్రంథాన్ని రాసి ఇవన్నీ సీసీఎంలో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే ఈ యొక్క విద్యా ప్రమాణాలకు అప్పటి నుండి లక్ష్యాలు, స్పష్టీకరణలు పక్కబెట్టి ఈ యొక్క విద్యా ప్రమాణాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి దీనికి. మరి ఏంటి సార్ విద్యా ప్రమాణాలు అంటే? తరగతి గదిలో విద్యార్థులు ఏమి చేయగలగాలి, ఏమి తెలుసుకుని ఉండాలి అని స్పష్టంగా తెలిసేటటువంటి ప్రవచనాలనే ఈ యొక్క విద్యా ప్రమాణాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి విద్యార్థి వేటిని అర్థం చేసుకోవాలి, ఏమి చేయగలగాలి అని తెలిపేవే ఈ యొక్క విద్యా ప్రమాణం అని చెప్పి పెన్సిల్వేనియా కామన్ కోర్ విశ్వవిద్యాలయం వారికి సంబంధించిన వారు చెప్పడం జరిగింది. తర్వాత విద్యార్థి ఏమి నేర్చుకోగలిగి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అని తెలిపింది విన్ ఏంటంటే విన్ కాన్షియస్ విద్యా ప్రమాణాల వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా విద్యార్థి ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకోవాలి అని స్పష్టంగా తెలిసే వాటినే విద్యా ప్రమాణాలు అంటారని చెప్పి ఎవరన్నారంటే ఎస్సీఆర్టీ వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీఆర్టీ వారు చెప్పడం జరిగింది. ఇవి విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాని యొక్క అవగాహన ఏంటని చెప్పి. ఓకే, మరి విద్యా ప్రమాణాలు మనకి ఏమున్నాయి అని చెప్పంటే చూద్దామని ఒకసారి. ఏంటి ఆ విద్యా ప్రమాణాలు అంటే ఇవి మనకున్నటువంటి విద్యా ప్రమాణాలు ఇవన్నీ ఏంటి? ప్రాబ్లం సాల్వింగ్, సమస్య సాధన, కారణాలు తెలపడం, రీజనింగ్ అండ్ ప్రూఫ్, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఒక్కొక్క విద్యా ప్రమాణం మీద మనకున్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్లో ఈజీ మెథడ్లో ఏ ప్రశ్నకు సమస్య సాధన అనేటటువంటి ప్రశ్న వస్తే ఎలా గుర్తుపట్టాలి, రీజనింగ్ అండ్ ప్రూఫ్ నిరూపించడం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి, ఎలా విద్యా ప్రమాణం ఇది పలాని విద్యా ప్రమాణం ఎలా గుర్తుపట్టాలి, వ్యక్తపరచడం అనేది ఎలా గుర్తుపట్టాలి, అనుసంధానం ఏంటి, నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అనేది ఈ 5 విద్యా ప్రమాణాల ప్రకారం ప్రతిసారి డిఎస్సి కానీ టెట్ కానీ ఒక బిట్ అనేది 100% వస్తుంది. ఎలా గుర్తుపట్టాలి ఏంటి అని చెప్పి ఆ యొక్క విద్యా ప్రమాణాల మీద మనం మీకు ఎలాంటి బిట్టు మిస్ కాకుండా మీకు ఉంటుంది. అది మన దేవేందర్ మెథడ్స్ యాప్లో సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్తో బోధించడం జరుగుతుందండి. ఓకే, కాబట్టి ఇంత అవకాశం పోతే రాదు డిఎస్సి, కాబట్టి ఇన్ని పోస్టులు రావు. మనం రేపు జాబ్ వస్తే నెలకు 50-60 వేల రూపాయల జీతం వస్తే మన ఫ్యామిలీ హ్యాపీగా జీవించగలం. కాబట్టి మంచి అవకాశం, టైం వేస్ట్ చేయకండి. మీకు అనిపిస్తుంటుంది ఏదో ఒక పని బడి కూడా ఆ పని కారణం చేత కూడా మనం చదువును పక్క పెట్టి బయట తిరగడానికి ప్రయత్నిస్తాం. ఏదో చదువుతున్నా ఉన్నట్టు భ్రమలో 2-3 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ టీ తాక్కుంటూ టైం అంతా అట్లా కూడా వేస్ట్ చేస్తారు. ఎంతో బాగా చదువుతున్నట్టు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది కుటుంబ పరిస్థితులు కానీ, నీ అవసరాలు కానీ, నీ యొక్క ఉన్నటువంటి ఎంతమంది ఫ్యామిలీ ఉన్నటువంటి మ్యారేజ్ చేసుకొని ఎంతో ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు ఉన్నారు. 2008 నుంచి డిఎస్సి మిస్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టి చదువుతున్నారండి. ఇంత అవకాశం పోతే రాదు. ప్రతి నిమిషాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. కొంతమంది చదువుతూ ఉంటారు, చదివేటప్పుడు ఎంతో చదువుతున్నట్టు ఉంటుంది, నైట్ మొత్తం చదువుతున్న నైట్ మొత్తం 1-1 o'clock దాకా చదివే వాళ్ళు ఉంటారు. కానీ చదువుతుంటారు అంతే, కానీ వచ్చింది నాకే వచ్చిందనే ఆలోచన కూడా ఒక్కొక్కసారి ఉండదు.
కరెంటు పోయింది అనుకోండి చదివేటప్పుడు ఒకేసారి ఈ కరెంటు పోయింది అని బాధపడతారు, కానీ లోపల పోతే అలా ఏముందిలే అన్న ఆలోచన కూడా కొంతమంది ఉంటుంది. ఎలాంటి కూడా ఒకటే గుర్తుపెట్టేది, ఫ్రెండ్లీగా నేను చెప్తున్నాను మీకు అందరికీ, టైం వేస్ట్ చేయొద్దు, ఎవరి మాటలు వినకండి, హార్డ్ వర్క్ చేయండి, కంటెంట్ అండ్ మెథడాలజీ మీద బాగా గ్రిప్ సంపాదించండి, 20-20 మెథడాలజీ వచ్చే విధంగా, అదేవిధంగా 40-40 వచ్చే విధంగా బాగా ఎఫెక్ట్ పెట్టండి. ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉంది కాబట్టి మెథడాలజీ పరంగా ఎలాంటి బిట్టు మిస్ కాకుండా న్యూ అకాడమీ బుక్ ప్రకారం ఇంతమంది ఉమ్మడి ఏపీ ఉన్నటువంటి బ్లూ అండ్ గ్రీన్ బుక్ అవి అవుతుంది. మనకు న్యూ అకాడమీ 2023 వచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన బుక్స్ అప్డేట్తో పాటు పర్ఫెక్ట్గా మనకు ఈ యొక్క అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్ అందించడం జరిగింది. ఈ విద్యా ప్రమాణాల మీద కూడా మీకు ఎలా క్వశ్చన్ ఇస్తాడు అనేటటువంటి లాజిక్గా కొన్ని కోర్స్ రూపంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన యాప్ మీకు 100% ఉపయోగపడుతుంది, కాబట్టి మీకు యూజ్ అవుతుందండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.